అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. నా పాత సబ్స్క్రైబర్స్కి అందరికీ ధన్యవాదాలు. కొత్తగా చూస్తున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలండి. నా వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే ఇంకొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే లైక్ చేయండి. పక్కకే ఉన్న దాన్ని ఇంకొక పక్కకి సిగ్నల్ ఉంటుంది సబ్స్క్రైబర్ది, దానిపైన సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత చిన్న గంట సింబల్ మీకు కనిపిస్తుంది. ఆ గంట సింబల్ పైన కూడా ప్రెస్ చేయండి. గంట సింబల్ పైన ఎందుకు ప్రెస్ చేయాలండి అని మీరు క్వశ్చన్ అనుకుంటే, నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. నేను ఏ వీడియో పెట్టిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు ఆ వీడియోని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. వీడియోలో ఉన్న మీకు ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ రూపంలో తెలియజేయగలరు. ఇంకా బాగా నచ్చింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలి, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాయి అని అనుకునే వాళ్ళు తప్పకుండా మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్ దాన్ని కూడా నొక్కి పెట్టండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నాకు అర్థమవుతుంది. నాకు చక్కని మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకు మీ దాకా తేవాలని నాకు కూడా అనిపిస్తుందండి. అలాగే వీడియో అనేది బూస్టప్ అవుతుంది. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో ఫర్దర్గా ముందుకు వెళ్తుంది. ఇంకా వీడియో ఇంకొంతమంది దాకా వెళ్తుందండి వీడియో. అందుకే ప్రతి ఒక్క యూట్యూబర్స్ అయినా ఎవరైనా లైక్ చేయమని అంటారు. మీకు నచ్చితే, రియల్గా నచ్చితే లైక్ చేయాలండి. లైక్ చేయడం వల్ల ఛార్జ్ ఏముండదు, ఏం పడదు. మీరు ముందు వాళ్ళకి చక్కటి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మళ్ళీ మంచి బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక వీడియో ఎదుటి వాళ్ళకి మనం ఏమని చెప్పితే థ్యాంక్స్ అని అంటే సంతోషం చెప్పలేమండి. అంత ఉండదు. ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయడం లేదండి. నాకు అది కొంచెం బాధగా అనిపిస్తుంది. అయినా కానీ పర్వాలేదు, మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. నా సబ్స్క్రైబర్స్కి కూడా మరీ చెప్తున్నాను, చూస్తున్నారు కానీ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తుందమ్మా. అంతే, ఇంకా ముందుకు వెళ్తుంది. బాగుంటేనే కదా ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా అంతే, మెసేజ్ లాగా. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే, మీ ఇంట్లో ఒక చిన్న మట్టి కుండ ఉంటే చూడండి, లేకుంటే తెచ్చుకోండి. చిన్నదైనా పర్వాలేదు. తెచ్చుకొని మీ ఇంటి మట్టి అయి ఉండాలి. ఆ మట్టిని దాంట్లో చక్కగా నింపేసేయండి. నింపేసిన తర్వాత ఆ మట్టిలోనే మీరు ఏం చేయండి అంటే, తులసి చెట్టు గింజలు ఉంటాయి కదా, గింజలన్నీ స్వీకరించి ఆ మట్టిలో కలిపేసేయండి. మనకు తులసి పైన వస్తుంది కదండి, ఆ తులసి గింజలన్నిటిని బాగా స్వీకరించి దాంట్లో కలుపుకునేటప్పుడు మీ కోరిక చెప్పుకోండి. ఈ ఎల్లో కలర్ పేపర్ పైన గ్రీన్ కలర్ పెన్నుతో మీ విష్ అనేది, మీ పేరు, మీ విష్, మీ కోరిక 2 రాసుకోండి. రాసుకున్న తర్వాత మట్టి ఒక 3/4 నింపిన తర్వాత మీ విష్ అనేది, మీ పేరు, మీ ఇంటి పేరు, మీ కోరిక చెప్పుకొని దాంట్లో ఆ 3/4 మట్టి నింపిన తర్వాత దాంట్లో మడత పెట్టి చిట్టి పెట్టేయండి. తర్వాత మిగతా ఉంటుంది కదా ఫుల్ మట్టి దానిపైన వేసేసేయండి. 11 రూపాయలు ఇంట్లో కాయిన్స్ ఏ ఉన్నా కానీ స్వీకరించండి. మీ 11 రూపాయలు ఏమన్నా ఉంటే స్వీకరించండి. కరెక్ట్ సెంటర్ పాయింట్లో దీన్ని మడత పెట్టాలి. మట్టి నింపిన తర్వాత ఒక రౌండింగ్ లాగా మీరు కాయిన్స్ అనేటివి పెట్టేసేయండి. మట్టి లోపల 11 చిక్కలు, సర్కిల్, ఒక రౌండ్ సర్కిల్ అలా పెట్టేసేయండి. పెట్టేసి దాన్ని మట్టిలో అలానే పెట్టండి. పెట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే, తీసుకొని వెళ్ళి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి కోట అనేది ఉంటుంది. తులసి అమ్మవారు లేని ఇల్లు ఉండనే ఉండదు. ఆ తులసి కోట చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు కింద పెట్టేసేయండి. పెట్టేసి దానిపైన ఇప్పుడు కాయిన్స్ రౌండప్ చేసిన తర్వాత ప్లేస్ ఖాళీ మధ్యలో ఉంటుంది కదండి, అక్కడ మళ్ళీ కొన్ని తులసి గింజలు అనేవి పోయండి. ఇప్పుడు ఈ వేసవి కాలం కాబట్టి తులసి చెట్టుకి మంజరి బాగా పూస్తుంది, అంటే ఈ గింజలు బాగా పూస్తాయండి. తెచ్చుకోండి, స్వీకరించుకోండి. లేకుంటే మీకు ఆన్లైన్లో అయినా మీకు ఆర్డర్ పెట్టినా మీకు ఇవి గింజలు అనేవి దొరుకుతాయి. అవి తెచ్చుకోండి. రౌండప్ చేసిన సర్కిల్ చేసిన తర్వాత ఆ సర్కిల్ మధ్యలో గింజలు వేసేసేయండి. తులసి చెట్టు దగ్గర మీరు అనేది కింద అనేది పెట్టేసేయండి. తులసి చెట్టు కిందనే పెట్టేసేయండి. రోజు మీరు స్నానం చేసుకున్నాక తప్పకుండా తులసి అమ్మవారికి పూజ చేస్తాం కదా, ఆ చెట్టుకి నీళ్ళు పోయండి. ఆ కుండ పైన కూడా నీళ్ళు పడుతూ ఉంటాయి.
మీరు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎంత అప్పున్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ రోజుల్లో అప్పులు అనేటివి బాగా పెరిగిపోతున్నాయండి. ఇలా చేయడం వల్ల మీకు ఎంత అప్పున్నా అప్పు అనేది తీరిపోతుంది. పూర్తి నమ్మకంతో చేయండి. ఇది చేశాక ఎన్ని రోజులలో మార్పు కనిపిస్తుందండి? గంటల్లో, నిమిషాలలో, 24 అవర్స్ అలా నేను చెప్పనండి. మిరాకిల్స్ జరిగితే జరగచ్చు, ఏమో మీ అదృష్టం ఉంటే 24 అవర్స్లోనే మీకు రిజల్ట్ రావచ్చు, 2 డేస్లో రావచ్చు, 1 గంటలో రావచ్చు. 41 రోజు మాత్రం సమయం పడుతుంది. 41 రోజు మీరు దీన్ని చేసిన తర్వాత మీరు గమనిస్తూ ఉండండి. ఎప్పుడైనా ఏది మనం ప్రయత్నించినా చేశాక ఆ రోజు నుంచి గమనిస్తూ ఉండాలి. కొన్ని సమస్యలు బాగా జటిలంగా వచ్చేస్తాయండి. ఎలా ఉంటుందంటే మనం చేసిన పరిహారం కూడా ఏం మార్పు కనిపించట్లేదా అన్నంత ప్రభావం మనపై, మన మనసుపై, మన మెదడుపై చూపిస్తూ ఉంటాయి. చూపించి మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు రిజల్ట్ చూపించేస్తుంది. మీరు ఏమాత్రం భయపడకూడదు. ఏంటి ఇలా చేసినా కానీ నాకేం మార్పు కనిపించట్లేదని దిగ్భ్రాంతి చెందకూడదు. మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కొన్ని అయ్యే ముందు ఏంటంటే సమస్యలు బాగా వచ్చేస్తాయండి. మనకు అనిపిస్తుంది, అయ్యో మొన్నే కదా పూజ చేశాను, ఏంటి మళ్ళీ ఇలా అయిపోయింది అని అనుకుంటాం. అలా అనుకోకూడదు. అది ఏంటంటే కొన్ని శక్తులు పొయ్యే ముందు మనుషుల్ని బాగా చేసి వెళ్తాయండి. దానికి ఏం భయపడకూడదు. ఓన్లీ స్మైల్ చేస్తూ ఉండాలి అంతే. రేపటి ఉదయం చాలా మంచి అవుతుంది అనుకుని మనం ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే మీకు తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుంది. చిన్న మట్టి కుండ అండి, చూడండి ప్రతి ఒక్కరి ఇళ్లలో మట్టి కుండలు ఉంటాయండి. చూసి మంచిగా తెచ్చుకొని మీరు నేను చెప్పిన విధంగా కరెక్ట్గా చేసుకొని, మీకు గుర్తు లేకుంటే 1కి 2 సార్లైనా వినండి. ఒక పేపర్ పట్టుకోండి, మీరు రాసుకొని అదే ప్రకారంగా చెయ్యండి. మీకు మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇది ఒక 10 మందికైనా షేర్ చేయండి. అలా కూడా పుణ్యం చేసిన వాళ్ళే అవుతారు. మీ శ్రేయభిలాషులకు, మీరు ఇష్టపడే వ్యక్తులకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ములకు అందరికీ ఈ పరిహారం అనేది చెయ్యండి. అప్పులు అనేటివి చాలా ఇప్పుడున్న ఈ ప్రపంచంలో అప్పులు చాలా అయిపోతున్నాయండి. రోజుకు అప్పుల భారం భరించలేకపోతున్నారు. అప్పులు అనేటివి చాలా అంటే చాలా పెరిగిపోతున్నాయి. తీసుకునేటప్పుడు బాగా తీసుకుంటున్నారు కానీ కట్టేటప్పుడు అవ్వట్లేదు. అలాంటప్పుడు మీరు ఈ పరిహారం అనేది చెయ్యండి. ఒకవేళ ఒకరి దగ్గర మనం అప్పు తీసుకున్నా సరే ఆ డబ్బుల్ని ఏం చేయాలంటే తీగానే దేవుడి దగ్గర ఉప్పు ఉంటే, ఉప్పు దొడ్డుప్పు అయినా సన్నుప్పు అయినా ఏదైనా అండి, ఉప్పు ఒక గిన్నెలో వేసి కాసేపు ఆ డబ్బులను అలా పెట్టేసిన తర్వాత దేవుడి రూమ్లో పూజ చేసిన తర్వాతనే మీరు ఆ డబ్బుల్ని తీసుకోవాలి. ఆ డబ్బుల్ని తీసి పక్కకు పెట్టేసి ఆ ఉప్పుని బయట పారబోసిన తర్వాతనే మీరు ఆ డబ్బులు వాడాలండి. కొంతమంది ఇచ్చేటప్పుడు తెలియదండి, ఎవరు దేంట్లో పెట్టిస్తారో ఏమనుకుంటూ ఇస్తారో తెలియదు. అప్పు తీరదు, ఎంత ప్రయత్నించినా అప్పు తీరదు. వాడికి తీర్చడానికి పోయి ఇంకొక దగ్గర పోయి ఒక్కొక్కరి చెయ్యి గుణం అనేది అలా ఉంటుంది. అది వాళ్ళది కూడా ఏం తప్పలేదు. కొంతమంది రియల్గా చేస్తారండి, కావాలని వీడు అప్పు తీరకూడదు, వీడు ఇలానే జీవితాంతం నాకు కడుతూ ఉండాలి అన్న వాళ్ళు కూడా ఉంటుంది మెంటాలిటీ. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చింది, తప్పదు, ఇంకా పీకల మీద ఉంది, ఇంకా మనకి ఇంకా వేరే రూట్ లేదు అన్నప్పుడు తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని ఉప్పులో కాసేపు పెట్టి ఆ తర్వాత మీరు వాడుకోండి. చూడండి మార్పు అనేది ఎలా కనిపిస్తుందో. 99% చేయొద్దండి. ఒకవేళ తప్పదు అంటే మనం కట్టే కెపాసిటీ ఉంటేనే తీసుకోవాలి. అలానే అండి, కొన్ని తీసుకొని చిక్కుల్లో పడిపోతూ ఉంటారు, పిచ్చి డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోకూడదు. వీలైతే కట్టాలి, లేకుంటే కొన్ని కడతామని చెప్పాలి. మన ప్రయత్నం మనం 100% చేయాలి. దాని గురించి కొంతమంది వేరే డిసిషన్ తీసుకుంటారండి. నాకు చాలా బాధేస్తుంది. అలా చేయకూడదు, కొట్లాడాలి. మనం ఉంటే కడతాం, లేకుంటే లేదు. మనకి ఏమన్నా వాళ్ళతో మాటలు పడాలని ఇష్టం ఏమి ఉండదు కదండి. ఈ పరిహారం చేయండి, తప్పకుండా మీకు మార్పు అనేది కనిపిస్తుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని లైక్ రూపంలో, షేర్ రూపంలో, సబ్స్క్రైబ్ రూపంలో, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రూపంలో కూడా పెట్టగలరు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి మీకు నచ్చుతున్నాయి, ఇలాంటి చెయ్యండి అమ్మ అంటే కూడా నేను చేస్తాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా నాకు కామెంట్ రూపంలో చెప్పగలరు. ఈ పరిహారం చేయండి, చక్కగా ఉండండి, అందరూ సంతోషంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నేను తప్పకుండా డైలీ ఒక వీడియో చేస్తానండి. చూడండి, ఈ పరిహారం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.